అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించాయి. మిషిగన్లోని చర్చిలో ఒక దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8 మంది గాయపడ్డారు. ఆదివారం మిషిగన్ రాష్ట్రంలోని గ్రాండ్ బ్లాంక్లో మోర్మాన్ చర్చిని కారుతో ఢీకొట్టిన దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం నిప్పు పెట్టాడు. చర్చ్ మంటల్లో చిక్కుకుపోవడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఆ సమయంలో చర్చిలో వందల మంది ఉన్నారు. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోగా 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు నిందితుడు హతమయ్యాడని పోలీసులు చెప్పారు. కాల్పులకు పాల్పడిన నిందితుడిని థామస్ జాకబ్ స్కాన్ఫోర్డ్ గా గుర్తించారు పోలీసులు. అతడు గతంలో యుఎస్ మెరైన్లో పనిచేశాడని తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారనే విషయంపై పోలీసులు ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు. మిషిగన్లోని చర్చిలో జరిగిన కాల్పుల ఘటనను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. దేశంలోని క్రిస్టియన్లను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారని చెప్పారు. ఇలాంటి హింసాత్మక ఘటనలు వెంటనే ఆగిపోవాలన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారని వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు డొనాల్డ్ ట్రంప్. అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. మిచిగన్లోని చర్చిలో దుండగుడు కాల్పులు చేశాడు. అక్కడికక్కడే నలుగురు దుర్మరణం పొందారు. ఆ చర్చికి నిప్పు పెట్టాడు. ఆ చర్చిలో చాలామంది అప్పటికే ప్రేయర్ చేసుకుంటూ ఉండగా వాళ్ళందరూ ఉటావుటిని బయటకు పరుగులు తీశారు. అయినా కూడా నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రస్తుతం ఆ చర్చ్ విజువల్స్ అలాగే చర్చ్లో ఉన్న వాళ్ళ ఎవరైతే కొంతమంది వ్యక్తులు ఉన్నారో వాళ్ళ విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. వాళ్ళు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. చర్చ్ మొత్తం కూడా కాలిపోయి సర్వనాశనం అయిపోయింది చర్చ్ అంతా కూడా. సో ఆ విజువల్స్ కూడా మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. సో చాలామంది దీంట్లో గాయపడ్డారు. ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడు థామస్ కూడా ఈ మంటల్లోనే కాలిపోయినట్లుగా ప్రస్తుతం పోలీసులు చెప్తూ ఉన్నారు. సో ఆ థామస్ అనే వ్యక్తి ఇంతకు ముందు మెరైన్లో పనిచేస్తున్నట్లుగా చెప్పారు. అసలు ఎందుకు కాల్పులకి తెగబడ్డాడు, ఎందుకు చర్చ్కి నిప్పు పెట్టాడు అనేది ఇంకా తెలియరాలేదు. దీనికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించి ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఒక లెటర్ రిలీజ్ చేశారు వైట్ హౌస్ నుంచి. మీరు ఆ లెటర్ చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ రిలీజ్ చేసిన లెటర్ మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. అండ్ అలాగే ఒక పక్క చర్చ్కి నిప్పు పెట్టిన తర్వాత దట్టమైన పొగల చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా కమ్మేశాయి మొత్తం కూడా. ఆ విజువల్స్ కూడా మీరు చర్చ్ కాలిపోతున్న మంటల్లో విజువల్స్ చూస్తూ ఉన్నారు. అండ్ అలాగే ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మిగతా చాలామంది వరకు గాయపడినట్లుగా మనకి సమాచారం అందుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అసలు నిందితుడు ఎందుకు చేశాడా అనే దాని మీద విచారణ చేస్తూ ఉన్నారు. బట్ డొనాల్డ్ ట్రంప్ క్రిస్టియన్లని పాయింట్గా చేసి వీళ్ళందరూ ఇలా చేస్తున్నారని చెప్పి వ్యాఖ్యానించిన మరి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. బట్ ఏదేమైనా కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అక్కడికక్కడే నలుగురు దుర్మరణం పొందడంతో వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం.